నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ అండ్ న్యూవీ. ఈరోజు మనం పార్ట్ 2 సీ వరల్డ్ అబుదాబి యాస్ ఐలాండ్లకి అయితే వచ్చేసాము. ఫస్ట్ మనం ఇక్కడికి వస్తే మనకి అటెన్షన్ అంతా గ్రాప్ చేసేది ఈ షార్క్స్ చూడడానికి స్కారీగా ఉన్న ఇవైతే మనకి ఎంట్రన్స్లో అయితే మనల్ని అట్రాక్ట్ చేసేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కౌనోస్ రే. ఈ కౌనోస్ రే అని చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి, వింగ్స్ వేసుకుని. దీన్ని చూస్తే ఇంకా అట్లే చూడాలనిపిస్తుంది అనమాట. పోలార్ ఓషన్ అనే పూర్తిగా మరో ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడైతే చల్లటి సముద్రాల్లో సర్వైవ్ అయ్యే యానిమల్స్కి అక్కడ కోల్డ్ క్లైమేట్, వాటర్ కండిషన్ తగ్గట్టుగా ప్రత్యేకమైన అడాప్షన్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ కనిపించే ప్రతి యానిమల్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ స్టోరీ అయితే ఉంటుంది. అయితే అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ సీల్ ఫిషెస్. చూడడానికి చాలా క్యూట్గా, కామ్గా కనిపించిన నీటిలో ఇవి చాలా పవర్ఫుల్ స్విమ్మర్స్. వాటి బాడీ షేప్ కూడా స్విమ్మింగ్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే మనం బయట నుంచి చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాయో అనుకుంటాం కదా, కానీ వీటి వెనుక సర్వైవల్ స్కిల్స్ చూస్తే ఇవి ఎంతో ఎక్స్ట్రాడినరీ యానిమల్స్ అనమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కూడా నేను గమనించాను. సీ వరల్డ్లో కొన్ని యానిమల్స్ కోసం కస్టమ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. అంటే ఒక యానిమల్కి అవసరమైన స్పేస్, ఎన్విరాన్మెంట్, వ్యూ, ఎక్స్పీరియన్స్ అన్ని దానికి నేచర్కి తగ్గట్టుగా ఉండేలాగా డిజైన్ చేయడానికి ప్రయత్నించారు. అందుకే ఇక్కడ మనం కేవలం యానిమల్స్ని చూడడం కాదు, వాటి వరల్డ్ని అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ పోలార్ ఓషన్లో ఇంకా ఒక సెక్షన్ అయితే ఉంది, అది మాత్రం ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఇది చూసారంటే మీరు, ఓ మై గాడ్, కస్టమ్ బిల్ట్ అనమాట, పెద్ద జీవి. ఇంకా దీన్ని ఇట్లా చూసుకుంటూ ఉన్నాము. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా అయితే ఉంది. ఇది అసలు నిజంగా రియల్ ఎక్స్పీరియన్స్ చూస్తే వావ్ అనిపించేసింది. పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు. అండ్ ఈ సీల్ అయితే 2 కొండల మధ్య దాక్కుని మధ్యలోకి రానంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని ఫాక్సెస్ లాగా ఉండే అయితే చూసాము. బుడ్డి ఫాక్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదంతా పోలార్ సెక్షన్ కాబట్టి ఇక్కడ కోల్డ్ ఎన్విరాన్మెంట్కి ఏ జీవులు అయితే జీవిస్తాయో కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఆ బర్డ్స్ని, ఆ యానిమల్స్ని తెచ్చేసారు. ఇక్కడ ఈ ప్లెంగ్, స్విమ్ ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయంట. వీటన్నిటిని కూడా చూపించేస్తున్నారనమాట. నెక్స్ట్ మనం వేరే చోటకైతే మూవ్ అయిపోతున్నాం. నిజంగా మంచు ప్రపంచంలో ఉండే ఒక ప్రత్యేకమైన జీవులు ప్రపంచం మన ముందుకు వచ్చింది అన్నట్లుగా ఉంటుంది. వాటి గురించి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత కోల్డ్లో ఉంటాయి, ఎన్ని రకాల పెంగ్విన్స్ ఉన్నాయి, అసలు ఇంత ఎక్స్ట్రీమ్ కోల్డ్లో అవి ఎట్లా సర్వైవ్ అవుతాయి, ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఒక ఓషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం సీ వరల్డ్ అబుదాబిలోని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అయిన అంటార్కిటికా రీమ్లోకి అయితే వెళ్తున్నాం. బయట అబుదాబి వేడి వాతావరణంలో నుంచి ఇక్కడ మాత్రం మనకి పూర్తిగా ఆపోజిట్గా ఉండే ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. మంచుతో నిండిన అంటార్కిటికా ఎన్విరాన్మెంట్ను రిక్రియేట్ చేసి అక్కడ జీవించే అమేజింగ్ యానిమల్స్ గురించి మనకి దగ్గరగా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అదేంటంటే పెంగ్విన్స్. ఈరోజు మనం పెంగ్విన్స్ని అయితే చూసేస్తున్నాము. క్యూట్ లిటిల్ పెంగ్విన్స్ ఎంత బాగున్నాయో అసలు ఇవి. పెంగ్విన్స్ అనగానే చాలామందికి అంటార్కిటికా గుర్తొస్తుంది, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ -1 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ లాగా ఉందన్నమాట. నిజంగా -1 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అయితే ఉంది. ఓ మై గాడ్, అసలు ఇక్కడికి వెళ్తే మేమంతా ఫ్రీజ్ అయిపోయాము. ఇక్కడ ఈ పెంగ్విన్స్ చూస్తుంటే ఎంత క్యూట్ ఉన్నాయో ఒక్కొక్కటి కూడా. కానీ ఇక్కడ మామూలుగా చూసుకుంటే వరల్డ్ వైజ్గా 18 స్పీసెస్ ఆఫ్ పెంగ్విన్స్ అయితే ఉంటాయి అనమాట. కానీ కొన్ని అంటార్కిటికాలో, మరికొన్ని సౌత్రన్ హెమిస్ఫియర్లో ఉంటాయి. వీటికి వింగ్స్ ఉన్నా ఇవి బర్డ్స్ అయినప్పటికీ ఇవి ఎగరలేవన్నమాట. కానీ నీటిలో మాత్రం ఇన్క్రెడిబుల్గా స్విమ్మింగ్ చేస్తాయి. వాటి వింగ్స్ అనేవి నీటిలో స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగపడే ఫ్లిప్పర్స్ లాగా మారిపోయాయి అనమాట. అందుకే నీటిలో ఇవి చాలా ఫాస్ట్గా, బ్యూటిఫుల్గా మూవ్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఫేమస్ పెంగ్విన్ స్పీసెస్ గురించి మనమైతే తెలుసుకుందాం. మేమైతే ఇక్కడికి వెళ్ళిపోయి బాగా ఫ్రీజ్ అయిపోయాము. నిజంగా ఇక్కడ కనుక ఖచ్చితంగా స్వెటర్ కానీ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే ఉండలేకపోయాము. ఈవెన్ దో 10 మినిట్స్ ఉండడానికే మాకైతే మొత్తం ఫ్రీజ్ అయిపోయాము అనమాట. సో మనం పెంగ్విన్స్ గురించి చూసుకుంటే మాత్రం ఎంత క్యూట్ ఉన్నాయో. కానీ వీటిలో చాలా రకాల పెంగ్విన్స్ ఉంటాయి. నేను మీకు కొన్ని రకాల పెంగ్విన్స్ గురించి అయితే ఈరోజు నేను చెప్పేస్తానమాట. అదేంటంటే ఎంపీరోరో పెంగ్విన్, కింగ్ పెంగ్విన్ అండ్ జెంటో పెంగ్విన్ అండ్ ఎడిలిలీ పెంగ్విన్ అని 4 రకాలు ఉంటాయి అనమాట. లార్జెస్ట్ పెంగ్విన్ స్పీసెస్ వచ్చేసి ఎంపెరిరో పెంగ్విన్స్ అనమాట. నెక్స్ట్ కింగ్ పెంగ్విన్స్ అంట. ఇవి బ్యూటిఫుల్ స్పీసెస్. వీటి నెక్ దగ్గర కనిపించే ఎల్లో, ఆరెంజ్ కలర్ మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇవి ప్రత్యేకంగా లుక్ని ఇస్తాయి అనమాట. వీటిని కింగ్ పెంగ్విన్స్ అంటారు. మనం ఆల్మోస్ట్ చూసేది ఇక్కడ కింగ్ పెంగ్విన్స్ ఎక్కువే చూస్తాము. అండ్ జెంటో పెంగ్విన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. వీటి హెడ్ దగ్గర కనిపించే వైట్ మార్కింగ్ ఉంటుంది కదా, వీటిని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ చిన్నగా ఉంటాయి కదా, వాటి ఫేస్ చుట్టూ కనిపించే వైట్ మార్కింగ్స్ చాలా
స్పెషల్గా ఉంటాయి కదా, ఆ పెంగ్విన్స్నే అడిల్లే పెంగ్విన్స్ అంటారంట. సో పెంగ్విన్ ఫ్యామిలీ అయినా కానీ స్పీసెస్ మారుతాయి, వాటి సైజు, మార్కింగ్, బిహేవియర్ కూడా కొంత మారుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ చలిలో మనం ఇక్కడ చూసామంటే అసలు ఇవి బాడీ హీట్ను కన్జర్వ్ చేయడంలో మాత్రం చాలా బాగా అసలు ఉపయోగపడతాయి వీటికి ఉన్న థిక్ ఫీదర్స్ అనేవి. అంటార్కిటికా ప్రపంచంలోనే అడుగు పెట్టినట్టుగా అనిపించింది, ఎక్కడికో వెళ్ళిపోయాను అనిపించింది ఒక్కసారిగా. ఇక్కడైతే ఎక్కువసేపు ఉండలేకపోయాము, ఒక 10 మినిట్స్ కంటే కూడా ఎక్కువ ఉండలేకపోయాము అనమాట. గబగబా అన్ని వీడియోస్ని క్యాప్చర్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ మీకైతే వీటన్నిటి గురించి చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ ఇంకా పెంగ్విన్ గురించి కూడా చెప్పాలనుకుంటే ఇక్కడ ఇంక్యుబేటర్స్ కూడా ఉన్నాయి. ఈ ఇంక్యుబేటర్స్ అనేవి ఇవి నెక్స్ట్ ఎగ్స్ నుంచి వచ్చిన పెంగ్విన్స్ని ఇట్లా ఇంక్యుబేటర్స్లో పెట్టేశారు. ఇంకా ఇక్కడ ఆర్కిటిక్ కూడా ఉందనమాట. అంటార్కిటిక్ లాగా ఆర్కిటిక్ ఓషన్ కూడా ఉంది. ఇవన్నీ పార్క్స్ అన్నీ కూడా మనం అబుదాబి ఓషన్లో చూసేస్తాము. ఇలా ఆర్కిటిక్ ఓషన్ కూడా వచ్చేసాము. 1 ఓషన్ అని ఉంది కదా, ఇంకా నెక్స్ట్ అది కూడా ఉందన్నమాట. ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసామంటే ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. ఇది సెంటర్ కదా, దీంట్లో చూసామంటే ఇక్కడ థీమ్స్ మారుస్తూనే ఉన్నారు. నైట్ కాదనమాట, అండ్ స్టార్స్ ఉన్నట్లుగా పెద్ద స్కై ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇట్లాంటి మరిన్ని అయితే ఇంకా మరిన్ని పార్ట్స్ని కూడా మనం చూసేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.